Good morning to everyone. ఇక్కడ మనం SE subject లో today we are going to discuss about the JAD. JAD stands Joint Application Design. What do you mean the Joint Application Design? It is the considered as a main component of the evaluationary development. Evaluationary development means the software development when we are performing at that time we are evaluating the what we need, what we want to perform on the software, and it serves as major key component in initiating the project. What do you mean that it will be serve the key component of the initiating of the project and defining the requirements. ekkada mari initiating of the project and defining the requirements, ఏ రిక్వైర్మెంట్స్ ని మనం తీసుకోవాలి, డిఫైన్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ వర్క్ దెన్ చేస్తుంది అనేది మనమే ఐడెంటిఫై చేయాలి. అలాంటి ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే జేఏడి వాళ్ళు చేస్తారు. అందుకే ఎవాల్యుయేషనరీ డెవలప్మెంట్ ఇనిషియల్ గా రిక్వైర్మెంట్స్ ని డిజైన్ చేసే ప్రాసెస్ లో ద జేఏడి జాయింట్ అప్లికేషన్ డిజైనింగ్ అనేది యూజ్ అయితే దాని ద్వారా వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద రిక్వైర్మెంట్స్. ఇది అండ్ ఇట్ ఈస్ హెల్ప్స్ టు మేనేజర్. మరి ఎవరికి హెల్ప్ అయింది ఇది జేఏడి అనేది? ఇట్ విల్ బి హెల్ప్స్ టు మేనేజర్ ఇన్ కంప్లీటింగ్ ద వర్క్ క్విక్లీ. మెయిన్ మూవింగ్ ఆఫ్ జేఏడి ఈజ్ డిఫైనింగ్ ద బేసిక్ స్కోప్, ఆబ్జెక్టివ్ అండ్ స్పెసిఫికేషన్. మరి జేఏడి డిజైన్ చేసిన ఐడెంటిఫై చేసిన రిక్వైర్మెంట్స్ ఎవరికి హెల్ప్ఫుల్ అవుతాయి అంటే మేనేజర్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి. వర్క్ క్విక్గా జరగడానికి ఈజీగా జరుగుద్ది. అండ్ ఇక్కడ ఏంటివి మరి ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే దే ఫాలోస్ ద స్టెప్స్. ఏంటిది జేఏడి హ్యాస్ 4 డిఫరెంట్ స్టెప్స్. ఇక్కడ డిఫరెంట్ స్టెప్స్ ఏమేమి చేస్తాయంటే డిఫైనింగ్ ద సెషన్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఇట్ విల్ బి ఐడెంటిఫైయింగ్ ద రిక్వైర్మెంట్స్ అని ఇందాకే చెప్పాము. డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్ అన్నాము. డిఫైనింగ్ ద రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండ్ స్టేట్మెంట్ డెలివరబుల్ అండ్ ప్రిన్సిపల్స్ ఈస్ డన్. ఇక్కడ ఏంటిది పార్టిసిపెంట్స్ ఈస్ డన్. ఇక్కడ డెలివరీ ఆబ్జెక్టివ్ అనేది ఏంటిది ఐడెంటిఫై చేస్తాము అండ్ అవి ఏంటివి అయితే ఐడెంటిఫై చేస్తాము వాటిని డెలివరబుల్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ బి పార్టిసిపేషన్ ఈస్ డన్. అంటే అవి ఓకే కరెక్ట్, ఇవి రిక్వైర్, మనకు ఇవి డిజైన్ చేయాలి అనేది దే మేక్ ద డెసిషన్. నెక్స్ట్ వన్ ఏంటిది ద ప్రిపేరింగ్ సెషన్. ద ప్రిపేరింగ్ సెషన్ ఈస్ ఇట్ విల్ బి ప్రిపేర్డ్ బై ద ఫెసిలిటీస్ అండ్ ఇట్ విల్ బి ద 4 యాక్టివిటీస్. మరి సెషన్ లో ఏ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి అంటే ద బిజినెస్ గోల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రజెంట్ సిస్టమ్. ఏంటిది మన బిజినెస్ పర్ఫామ్ చేస్తున్నాము, మన బిజినెస్ గోల్స్ ఏంటివి, మరి అవి ఏంటివి అనేది మనం ముందే సెషన్ లో ఐడెంటిఫై చేయాలి. అండ్ డిఫైన్డ్ బై ద హిస్టరీ అండ్ అంటే కరెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ప్రజెంట్ సిస్టమ్ లో అంటే ప్రజెంట్ వర్క్ డన్ లో, ప్రజెంట్ మార్కెట్ లో మనది ఎలా ఉంది ఎవాల్యుయేట్ చేయాలి. మరి ఫ్యూచర్ లో మనం ఇంకా ఎలా బెటర్ గా బెనిఫిట్ చేయాలి, ఎలా డిజైన్ బెటర్ రిక్వైర్మెంట్స్ ని డిఫైన్ చేసి ఏంటిది డిజైన్ చేయాలి అనేది ఇక్కడ ఈ సెషన్ లో అంటే సెషన్ దాంట్లో ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటి ద రూల్ ఫర్ సెషన్స్ ఆర్ క్రియేటెడ్. సెషన్ మీన్స్ ద వర్క్ డన్ కావచ్చు, లేదు అంటే మీటింగ్ కావచ్చు. దే ఆర్ అరేంజింగ్ ఆర్ కమ్యూనికేట్ విత్ ద మేనేజర్స్, విత్ ద క్లర్క్స్, విత్ ద వర్క్ యాక్చువల్ ఎంప్లాయీస్. ఇవన్నిటిని కూడా ఏమంటాము సెషన్ అంటాము. డిఫరెంట్ సెషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఇక్కడ ఏంటిది రూల్స్ కూడా క్రియేట్ చేయాలి ఆ సెషన్ లో. అంటే ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, ఎంతమంది రావాలి, ఏమేమి మాట్లాడాలి, మన గోల్స్ ఏంటిది, మన ఇన్వెస్ట్మెంట్ ఏంటిది, మనం ఆ సాఫ్ట్వేర్ లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ని గెయిన్ చేస్తాము, ఏవేవి సాల్వ్ చేస్తాము అనేది కూడా ఇక్కడ సెషన్ లో మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ద లాజిస్టిక్స్ ఆఫ్ అరేంజ్డ్. ఇక్కడ ఆటోమేటిక్ ఏంటి అక్కడ మనకు కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ కరెక్ట్ గా సెషన్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ద పార్టిసిపెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ విత్ ద సెషన్ లెంత్ అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద స్క్రైబ్ అండ్ డిఫైన్డ్. ఏవైతే మనం రూల్స్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ డిఫైన్ చేయాలనుకుంటున్నామో అవన్నిటిని కరెక్ట్ గా అక్యురేట్ గా సెషన్ లో ఇంప్లిమెంటేషన్ జరగాలి. దట్ ఈస్ ద ప్రిపేరింగ్ ద సెషన్. అంటే ఆ కండిషన్ ఈ టైం టు ఈ టైం వరకు ఇంతమంది కావాలి, ఇంతమంది ఈ డిజైనింగ్ దాంట్లో పార్టిసిపేట్ కావాలి, ఇంతమంది వర్క్ డన్ చేయాలి, ఇంతమంది ఏంటిది యాక్చువల్ గా
ఎంప్లాయీస్ కావాలి అనేది అవన్నీ సెషన్లోనే మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది కండక్టింగ్ సెషన్. మరి సెషన్ని కండక్ట్ చేయాలి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎలా చేయాలి అనేది ప్రొసీజర్ తీసుకుంటాము, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఇక్కడ కండక్టింగ్ అన్నప్పుడు ఏం చేస్తున్నాము అంటే అది ఎలా వర్క్ పర్ఫామ్ చేయాలి అనేది ఇక్కడ కండక్టింగ్ సెషన్ అనేది. ఇది ఈ 3 ఎవరు పర్ఫామ్ చేస్తారు, జాయింట్ అప్లికేషన్ డిజైన్ వాళ్ళు. అంటే ఇది కూడా లైక్ దిస్ ద వన్ ఆఫ్ ద సెషన్, అంటే ఇది ఒక ఏంటిది మన పార్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డిజైనింగ్ లో ఒక పార్ట్ లాగా ఉంటుంది. దీనివల్ల యూజ్ ఎవరికి అంటే మేనేజర్స్ కి యూజ్ అయింది. ఎందుకు అంటే డిజైనింగ్ రిక్వైర్మెంట్స్ ని ఎలా డిజైన్ చేయాలి అనే వేలో దే ఆర్ డిస్కసింగ్ ద సెషన్స్, దే ఆర్ డిఫైనింగ్ ద సెషన్స్ అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ ద సెషన్స్ అండ్ దే ఆర్ కండక్టింగ్ ద సెషన్. సెషన్ ఈజ్ నథింగ్ బట్ ద మీటింగ్. లైక్ దట్ మీటింగ్ ఎలా అయితే కండక్ట్ చేస్తామో ఇక్కడ కూడా సెషన్ అనేది కూడా డిఫరెంట్ వాళ్ళతో డిఫరెంట్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు, డిఫరెంట్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. దానికి మొత్తం మీద మరి దేనికి అంటే టు డిజైనింగ్ ద రిక్వైర్మెంట్స్ డిజైన్ చేయడం కోసము, దాన్ని మనం గోల్ రీచ్ కావడం కోసం ఎలా డిజైన్ చేయాలి అనే వేలో దే ఆర్ కండక్టింగ్ ద సెషన్స్. ఇట్ ఈస్ అబౌట్ ద JAD. నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫైన్ ఏ సెనారియో, write the sample use case scenario for an article downloading in the library system. ఇక్కడ సెనారియో అంటే ఏంది, మరి మనం ఒక ఆర్టికల్ ని మనం ఆన్లైన్ లో డౌన్లోడ్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫర్ అన్ ఆర్టికల్ డౌన్లోడింగ్ ఇన్ ద లైబ్రరీ సిస్టమ్, దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని సెనారియో అంటే ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. మరి సెనారియో అంటే ఏంటి అంటే ద సెనారియో డిస్క్రైబ్ ద వే a user interacts with a software system. ఇక్కడ ఏంటి, it will be describing scenario, describing the way the user interacts with the software system తో ఇంటరాక్ట్ అయ్యి వర్క్ అని ఎలా చేస్తాడు, ఎవరు వర్క్ డన్ చేసేది, ద యూజర్, నథింగ్ బట్ ద పర్సన్, నథింగ్ బట్ ద బెనిఫిషియర్ ఏంటిది, ఎవరైతే బెనిఫిట్ అవుతారో, ఎవరైతే యూజర్ వర్క్ డన్ చేస్తారో, ఎవరైతే కస్టమర్. ఈ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే బ్యాంక్ అనేది ఉంది, బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరికైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళే బ్యాంక్ లో ఉన్న సర్వీసెస్ అన్నిటిని యూజ్ చేసుకుంటారు, బ్యాంక్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటిని యూజ్ చేసుకుంటారు. అట్లనే ఇక్కడ యూజర్ అనేవాడు పర్సన్, ఎవరైతే వర్క్ డన్ చేస్తాడో, యాక్చువల్ వర్క్ డన్ బై ద యూజర్. ఇట్ ఈస్ ద ఇంటరాక్ట్స్ విత్ ద సాఫ్ట్వేర్ సిస్టమ్. మరి అది ఆయన యూజర్ అనేవాడు ఎవరితో ఇంటరాక్ట్ అవుతాడు, సాఫ్ట్వేర్ సిస్టమ్ తో. ఎలా ఇంటరాక్ట్ అవుతాడు, విత్ ద సెనారియోస్. అంటే సెనారియోస్ ద్వారా they are interacting with the software system. Then a scenario on top definition adi. It will describing, nothing but the explaining with the help of the explaining that how to perform the operations on the software system. మరి సెనారియో ఏం చెప్తుంది, మనం వర్క్ డన్ ఎలా చేయాలి, సాఫ్ట్వేర్ లో వర్క్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాము అంటే లైబ్రరీ సిస్టమ్ లో ఉన్న ఏంటిది ఒక ఆర్టికల్ ని మనం డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటి, ద సెనారియో యూజ్డ్ బై ద రిక్వైర్మెంట్ ఇంజనీర్స్ అండ్ సో యాజ్ టు గెయిన్ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద యాక్చువల్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ మనకున్న వర్క్ డన్ ఏమేమి పర్ఫామ్ అయితే అసలు అదే ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏమేమి చేయొచ్చు అనేది కూడా ఏం చేస్తుంది, మనకు అర్థమవుతుంది ఆటోమేటిక్ గా సెనారియో ద్వారా. దాని ద్వారా ఏం చేస్తాం, మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం, మనకు కావాల్సిన వర్క్ డన్ ని పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ ఏంటిది అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, ద సెనారియో స్పెసిఫై అబ్స్ట్రాక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇంటరాక్షన్. ఏంటిది, ఏం డిస్క్రైబ్ చేసేది, అబ్స్ట్రాక్షన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇంటరాక్షన్. ఎలా ఇంటరాక్ట్ కావాలి, ఎలా వర్క్ డన్ చేయాలి, ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనేది ఇంటరాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, మరి ఏమేమి ఇంటరాక్షన్ పర్ఫామ్ అయింది అంటే వెన్ elicitation is carried with the details of the added in order to develop a complete description of interaction. ఇక్కడ సెనారియో ఇంక్లూడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్, మరి సెనారియో ద్వారా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే యూజర్ అండ్ సిస్టమ్ ఎక్స్పెక్టేషన్స్, యూజర్ ఏం కావాలనుకుంటున్నాడు, సిస్టమ్ ఏం చేయాలి అనేది. నెక్స్ట్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్, ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్షన్, ఫ్లో ఆఫ్ ఈవెంట్స్
అంటే అది యాక్షన్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకోగానే ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయిపోతుంటది ఆటోమేటిక్ గా. అది కూడా ఏంటిది విత్ ద హెల్ప్ ఆఫ్ ద సెనారియో ద్వారానే జరుగుద్ది. నెక్స్ట్ అదర్ యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ ఎట్ ద సేమ్ టైం, ఒకేసారి మల్టిపుల్ యాక్షన్స్ కూడా పర్ఫామ్ అవుతాయి. నెక్స్ట్ సిచ్యువేషన్ దట్ మే గో రాంగ్ ఆర్ ప్రొసీజర్ ఫర్ హ్యాండ్లింగ్ దెమ్. ఇక్కడ ఏమైంది సమ్ టైమ్స్ సిచ్యువేషన్ అనేది రాంగ్ కూడా ఉంటుంది. అంటే యూజర్ చేసిన ఆపరేషన్ అనేది కరెక్ట్ చేయొచ్చు, రాంగ్ చేయొచ్చు. కరెక్ట్ అయితేనేమో ఈవెంట్ పర్ఫామ్ చేయాలి, అంటే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. రాంగ్ అయిందనుకోండి ఇట్ విల్ బి గివింగ్ ద మెసేజ్ టు ద యూజర్. ఏంటిది మీరు కరెక్ట్ గా చేయట్లేరు, రిటర్న్ మెసేజ్ అనేది అది ఇస్తుంది. దట్ విల్ బి హ్యాండిల్ బై ద సాఫ్ట్వేర్ అండ్ హ్యాండిల్ బై ద సినారియో. అండ్ నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ మీన్స్ మనం సాఫ్ట్వేర్ తో వర్క్ చేస్తున్నప్పుడు మరి దాని రిలేటెడ్ ఆపరేషన్ నువ్వు ఒకటి పర్ఫామ్ చేయాలంటే అది డన్ అవుతుందా కాదా అనేది కూడా ఏంటిది సిచ్యువేషన్ ప్రకారం చేస్తుంది. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ సెనారియో ఫర్ ఆర్టికల్ డౌన్లోడింగ్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత బ్యాంక్ సెక్టార్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ సెనారియో ఫర్ ఫర్ ఆర్టికల్ డౌన్లోడింగ్. ఒక ఆర్టికల్ ని మనము లిబ్సిస్ అనే దాంట్లో నుంచి వెబ్సైట్ లో నుంచి మనం ఒక ఆర్టికల్ ని డౌన్లోడ్ చేయాలి అంటే దాని ప్రొసీజర్ ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఏంటిది అంటే లిబ్సిస్ సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం చూడండి ఆన్లైన్ లో మనం అన్ని డౌన్లోడ్ చేయలేము. కొన్నిటికి ఏమడుగుతుంది అంటే అది పర్మిషన్ అడుగుతుంది, లేదు అంటే నీ మెయిల్ ఐడిని యాడ్ చేయమంటది, లేదు అంటే అమౌంట్ పే చేయమంటది. ఇలాంటివన్నీ పర్ఫామ్ అవుతుంటాయి. అవి ఎలా పర్ఫామ్ అవుతాయి అంటే బై ద ఏంటిది ఆ సాఫ్ట్వేర్ అలానే డెవలప్ చేశారు. అది దాని ద్వారా ఏమైతుంది అంటే ఎవరు అన్నోన్ పర్సన్ కూడా దాన్ని యూజ్ చేసుకోకుండా ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ యూజ్ చేసుకోవడం. అవి ఏమైతుంది అంటే ప్రతి పర్సన్ యొక్క ఇది కూడా క్యాలిక్యులేట్ అవుతుంటది. మరి ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే లిబ్సిస్ అనే వెబ్సైట్ లో ఉన్న దాన్ని మనం ఒక ఆర్టికల్ ని ఒక జర్నల్ ని అంటే ఒక ఏంటిది ఇన్ఫర్మేషన్ ని మనం డౌన్లోడ్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఇనిషియల్ ఎజంప్షన్స్ ఏంటిది యూజర్ లాగ్స్ ఆన్ లిబ్సిస్ సిస్టమ్. ఫస్ట్ మనం లాగ్ ఆన్ కావాలి, లాగ్స్ అంటే లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ద లొకేషన్ వేర్ ద జర్నల్ దట్ కన్సిస్ట్ ఆఫ్ కాపీ ఆఫ్ డిజైర్డ్ ఆర్టికల్ ఇస్ ఫామ్. నువ్వు ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నావు, ఏదైతే డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నావు, ఏదైతే కొనాలి అనుకుంటున్నావు, బై ద పేమెంట్ ఆల్సో దే ఆర్ గివింగ్ ద పర్మిషన్. అలాంటివి ఏంటిది నువ్వు సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ లాగిన్ కావాలి, సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ నార్మల్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమేమి ఈవెంట్స్ పర్ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ ద ఆర్టికల్ దట్ ఈస్ టు బి కాపీడ్ ఈజ్ సెలెక్టెడ్ బై ద యూజర్. ఫస్ట్ ఆయన సెలెక్ట్ చేసుకున్నదే వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. Next, once the selection is made by the user, is allowed either the subscribe information associated with the journal or specify the payment method. ఏంటి నువ్వు ఎలా కొనాలి, ఎలా చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తుంది. తర్వాత ఏంటి ఇట్ విల్ బి గివింగ్ ద కాపీరైట్ ఫామ్. కాపీరైట్ ఫామ్ మీన్స్ నువ్వు ఎక్కడ ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, దాన్ని ఎంత పేమెంట్ చేయాలి, పర్మిషన్స్ ఏంటిది నువ్వు ఎవరికి చేయొద్దు, దాంట్లో మోడిఫికేషన్ చేయొద్దు అనేది కాపీరైట్ ఫామ్ అనేది ఇస్తుంది. దాన్ని కూడా ఫిల్ చేయాలి. కాపీరైట్ ఫామ్ ని ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఇట్ విల్ బి గివింగ్ ద పర్మిషన్ టు ప్రింట్ పర్మిషన్, ప్రింట్ చేయడానికి పర్మిషన్స్. ఇవన్నీ ఏంటిది ఇక్కడ పైన ఫార్మాలిటీస్ అన్ని నువ్వు కరెక్ట్ గా ఫిల్ చేస్తేనే ఇట్ ఈస్ డౌన్లోడింగ్ ద ఆర్టికల్ టు యూ, అదర్వైజ్ నాట్. ఇదేంటిది పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటది. ఇక్కడ చూడండి ద ఆర్టికల్. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ 5 ఫార్మ్స్ అంటే కాపీరైట్ ఫామ్, నెక్స్ట్ పేమెంట్ మెథడ్, ఇవన్నీ ప్రాసెస్ కరెక్ట్ గా చేసావు అనుకో అప్పుడే ఏమి గివింగ్ ద పర్మిషన్ టు టేక్ ద ఆర్టికల్. అంటే ప్రింట్ ఓన్లీ, అంటే దాంట్లో డౌన్లోడ్ చేసిన దాన్ని మనకి ప్రింట్ కావాలంటే కూడా ఇట్ విల్ బి గివింగ్ ద పర్మిషన్. దిస్ ఈస్ ద. ఇదే డయాగ్రమెటికల్ గా యూజ్ కేస్ డయాగ్రామ్స్ యూజ్ చేసి ఎలా చెప్తాము అంటే ఇక్కడ చూడండి డయాగ్రమెటికల్ గా. ఇక్కడ డయాగ్రామ్ లో ఏముంది అంటే ఫస్ట్ యూజర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సెర్చ్ ద ఆర్టికల్ ని సెర్చ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటిది సెర్చ్ చేసిన తర్వాత ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు, డౌన్లోడింగ్ అండ్ ప్రింట్ ద ఆర్టికల్. ఇక్కడ నుంచి చూడండి డౌన్లోడ్ అండ్ ప్రింట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది యూజర్ అడ్మినిస్ట్రేషన్
యూజర్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఏంటిది ఇక్కడ ఇంటర్నల్ గా స్టాఫ్ అనే వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు. ఈ ఇంటర్నల్ గా స్టాఫ్ అనే వాళ్ళు ఎక్కడికి కమ్యూనికేట్ అవుతారు? యాక్చువల్ ఒరిజినల్ సిస్టమ్ కి కమ్యూనికేట్ అవుతారు. ఇక్కడ ఎవరు మరి నువ్వు ఏదైతే ఇచ్చావో, నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో అది ఎవరు? సప్లయర్ అనే వాళ్ళు సప్లై చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ఇంటర్నల్ గా సిస్టమ్ తో పాటు అదర్ పర్సన్ కూడా ఏంటిది, దే ఆర్ రీడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూజర్. ఈ యూజర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని ప్రతి దాన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతనే దే ఆర్ గివింగ్ ద పర్మిషన్ టు యూ. ఏంటిది ఇది, ఈ పర్మిషన్ ఇచ్చి దానికి కాపీ మీ ఆర్టికల్ ని డౌన్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. దీన్ని ఇక్కడ డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఈ ఎలిప్స్ సింబల్స్ ఉన్నాయి చూడండి. ఈ ఎలిప్స్ సింబల్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటాము అంటే సెనారియోస్ అంటాము. మరి ఇక్కడ సెనారియో అంటాము, యూజ్ కేస్ డయాగ్రామ్ అంటారు. దీన్ని ఏమంటారు? యూజ్ కేస్ డయాగ్రామ్ అంటారు. కింద డిస్కషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ యూజ్ కేస్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఆర్ మోడల్ అండ్ యూజ్ కేసెస్. ఒక యూజ్ కేసెస్ ని మనం ఎలా డిజైన్ చేస్తామో, ఎలా మోడల్ చేస్తామో అనేది ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మరి యూజ్ కేస్ అంటే ఏంటి? ఇక్కడ యూజ్ కేసెస్ పైన డయాగ్రామ్ లో చూస్తే కనుక నెంబర్ ఆఫ్ యూజ్ కేసెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్, ఇంకోటి సింపుల్ గా చెప్పాలి అంటే యూజ్ కేస్ ఇస్ ద ఆపరేషన్ ఆర్ ఈవెంట్. మనం పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ని, మనకు నార్మల్ గా ఒక సాఫ్ట్వేర్ లో వర్క్ డన్ చేసే వాటిని మనం యూజ్ కేసెస్ అంటాము. ఇక్కడ చూడండి డెఫినేషన్ ఏమి ఇచ్చారు అంటే, ద యూజ్ కేస్ రిప్రజెంట్స్ ద ఫంక్షనాలిటీ ప్రొవైడెడ్ బై ద సిస్టమ్. ఫంక్షనాలిటీ నథింగ్ బట్ ద ఆపరేషన్, నథింగ్ బట్ ద ఈవెంట్. ఏదైతే ఏ ఫంక్షన్ ని మనం పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నామో ఎవరిస్తారు మరి ఆ ఈవెంట్ ఎవరు? ఇట్ విల్ బి ప్రొవైడెడ్ బై ద సాఫ్ట్వేర్, ఇట్ విల్ బి ప్రొవైడెడ్ బై ద సిస్టమ్. విత్ ఎవరు మరి ఇంతకు పర్ఫామ్ చేసేది ఎవరు? యూజర్, నథింగ్ బట్ ద పర్సన్. మరి పర్సన్ ఒక సాఫ్ట్వేర్ లో వర్క్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ని పర్ఫామ్ చేస్తారు. మరి ఆ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ని ఎలా డిఫైన్ చేస్తారు? యూజ్ కేస్ డయాగ్రామ్ ద్వారా డిఫైన్ చేస్తారు. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద యూజ్ కేసెస్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ టిపికల్లీ డిస్క్రైబ్డ్ ద వెర్బ్ ఫామ్. ఎలా ఉంటది? వెర్బ్ ఫామ్ లో ఉంటది, వర్క్ డన్ లో ఉంటది. వెర్బ్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్షన్, వెర్బ్ ఈజ్ నథింగ్ బట్ ద పర్ఫార్మింగ్ ద ఆపరేషన్. ఇక్కడ వెర్బ్ అంటే ఏంటిదంటే యాక్షన్ పర్ఫామ్ చేసేది, ఆపరేషన్ పర్ఫామ్ చేసేది. దే ఆర్ డిస్క్రైబింగ్ ద యూజింగ్ ఎలిప్సెస్. మరి వాటిని ఎలా డిస్క్రైబ్ చేస్తాము? ఎలిప్స్ సింబల్ లో డిస్క్రైబ్ చేస్తాం. ఎలిప్స్ సింబల్ లో ఏమంటున్నాము? దాన్ని యూజ్ కేస్ అంటున్నాము. విత్ ఎలిప్స్ సింబల్ షోన్ ఇన్ ద ఫిగర్. యూజ్ కేస్ నేమ్ అనేది ఏంటిది? అక్కడ ఏదైతే మనం వెర్బ్ ఇచ్చామో అదే యూజ్ కేస్ నేమ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ద స్టెప్స్ మోడల్ బిహేవియర్ ఆఫ్ అండ్ ఎలిమెంట్స్. మరి ఏంటిది? ఎలిమెంట్స్ బిహేవియర్ అనేది యూజ్ కేస్ లో డిఫైన్ చేస్తాము. మరి ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఎసెన్షియల్ టు వైల్ మోడలింగ్ బిహేవియర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. మరి ఏవే వాటిని మనం ఎలిప్స్ సింబల్ లో డిఫైన్ చేయాలి అంటే, రికగ్నైజ్ various actors, participants or interactors, co-elements associated with sorry ఆపేసిన పాజ్ చేసి తుమ్ములు వస్తున్నాయి ఒకటే. Listen here. Listen here. ఇక్కడ ఏంటి అంటే స్టెప్స్ పర్ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ఐడెంటిఫైయింగ్ ద డిఫరెంట్ రోల్స్ ఆఫ్ యాక్టర్స్. ఏంటివి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే, ఒకటే యూజ్ కేసు ఉండదు, నెంబర్ ఆఫ్ యూజ్ కేసెస్ ఉంటాయి. వాటి యాక్టర్ ఏది పర్ఫామ్ చేయాలనుకుంటే దాని రిలేటెడ్ యూజ్ కేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఒక సాఫ్ట్వేర్ లో నెంబర్ ఆఫ్ యూజ్ కేసెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటిది, దాని రిలేటెడ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఒక ఫంక్షనాలిటీ, లేదు అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఒక యూజ్ కేస్ ఆపరేషన్ అనేది
జరిగితే ఓకే, జరగకుంటే అదర్ ఆపరేషన్ అనేది కూడా ఇట్ విల్ బి గివింగ్ ద రిటర్న్ మెసేజ్ టు యూజర్. ఇంకోటి ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద యూజ్ కేస్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. యూజ్ కేస్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ యాక్షన్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్, నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. రెగ్యులర్ గా అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాంక్ కస్టమర్. బ్యాంక్ కస్టమర్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్టర్, నథింగ్ బట్ ద యూజర్. మరి బ్యాంక్ కస్టమర్ సాఫ్ట్వేర్ లో ఎన్ని రకాలు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాడు? యూజ్ కేసెస్ లాగిన్ కావాలి అంటే ఏంటిది, మన ఏటీఎం కార్డ్ తోటి లాగిన్ కావాలి. నెక్స్ట్ ఏంటిది, విత్డ్రా మనీ విత్డ్రా చేయొచ్చు. నెక్స్ట్ డిపాజిట్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ చేయొచ్చు అండ్ లాగ్ అవుట్ అంటే ఏంటి, లాస్ట్ కి మనం స్కిప్ అయిపోవాలి. ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఏం చేయాలి, తీసేసేయాలి, లాగ్ అవుట్ కావాలి. లేదు ఇంకా జనరల్ గా మనం రొటీన్ గా చూసే ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి, మినీ స్టేట్మెంట్ అంటే మినీ స్టేట్మెంట్, విత్డ్రా అంటే విత్డ్రా. సమ్ టైమ్స్ మరి విత్డ్రా ఆపరేషన్ పర్ఫామ్ చేశారు, మరి ఎర్రర్స్ అనేవి పర్ఫామ్ అయితే పర్ఫామ్ కావా? ఇన్ కేసు పర్ఫామ్ అయితే విత్డ్రా మనీ అంటావు, అకౌంట్ లో అసలు మనీనే ఉండదు కానీ నువ్వు విత్డ్రా మనీ అంటావు. అప్పుడు ఏం చేయాలి మరి, సిస్టమ్ అట్లానే విత్డ్రా చేసిస్తుందా? ఇట్ విల్ బి గివింగ్ ద రిటర్న్ మెసేజ్ టు యూ, ఏంటిది, నో మనీ ఇన్ దేర్ అకౌంట్ అనేది. అంటే అలాంటి ఎర్రర్స్ ను కూడా ఈ యూజ్ కేస్ ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలి. ఆపరేషన్ అనేది కరెక్ట్ గా పర్ఫామ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఏంది, నువ్వు పిన్ నెంబర్ తప్పు కొట్టితే ఇట్ విల్ బి కట్ ఆఫ్ ద ఆపరేషన్, అక్కడికే ఆగిపోద్ది, ఆపరేషన్ అనేది పర్ఫామ్ కాదు. అలా నువ్వు ఏంటిది, అమౌంట్ పరంగా కావచ్చు, స్టేట్మెంట్ పరంగా కావచ్చు, నెక్స్ట్ విత్డ్రా మనీ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ప్రాబ్లమ్స్ కూడా రేజ్ అయితే అవి కూడా ఏం చేయాలి, ఆ ఫంక్షనాలిటీ ఆపరేషన్ లో it is possible it will be performing the operation, otherwise it will be giving the return message to the user. These are all are performed by the use cases. This is about the explanation of use cases. ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. What is use case, explain the use case behaviors or use case events అని కూడా అడగొచ్చు. ఓకేనా, this is about the use cases. Next topic is, ఇక్కడ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి చూడండి. The characteristics of good requirement and validation techniques and requirements management planning and process of requirement change management. ఇలా మీకు బుక్ లో గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చి 3 టాపిక్లు ఇచ్చిండు అంటే 1 by 1 ఒక క్వశ్చన్ తర్వాత ఒక టాపిక్ తర్వాత ఇంకో టాపిక్, అంటే ఒక క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ అన్ని ఒకటే కాదు. ఇక్కడ క్వశ్చన్ కూడా ఇచ్చారు చూడండి, క్వశ్చన్ నెంబర్స్ ఇచ్చాడు. కాన్సన్ట్రేట్ ఆన్ దట్. క్వశ్చన్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని రిలేటెడ్ క్వశ్చన్, దాని రిలేటెడ్ ఆన్సర్ అనేది చూసుకోవాలి మనం. అక్కడ హెడ్డింగ్ ఇచ్చిండు కదా అని మొత్తం ఇదే అని అనుకోవద్దు, దేని దానికి డిఫరెన్షియేట్ చేసుకోండి. ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసే ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రిక్వైర్మెంట్ అండ్ వాలిడేషన్ టెక్నిక్స్. ఏంటిది ఇక్కడ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏంటి, దేని యొక్క క్యారెక్టరిస్టిక్స్, గుడ్ రిక్వైర్మెంట్ ని మనం తీసుకోవాలి, చూస్ చేసుకోవాలి. ఎలా మరి నెక్స్ట్ ఏంటి, ఇంకా వాలిడేషన్ టెక్నిక్స్, మరి దాన్ని చెక్ చేయాలి, కరెక్ట్ రిక్వైర్మెంట్ అయినా కాదా, అది యూస్ఫుల్ ఉంటుందా ఉండదా, మనం గోల్ రీచ్ అవుతామా లేదా అనేది కూడా ఏంటిది మనం ఇక్కడ ఐడెంటిఫై చెక్ చేయాలి. దాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. మరి ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్, వాలిడేషన్ చెక్స్ ఉంటుంది. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ ద చెకింగ్. నెక్స్ట్ వన్ కన్సిస్టెన్సీ చెక్స్ ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్నెస్ చెక్స్ ఉంటుంది. నెక్స్ట్ రియాలిటీ చెక్స్ ఉంటుంది అండ్ వెరిఫియబిలిటీ అనేది పర్ఫామ్ అవుతాయి. దేనికి మరి ఇవన్నీ, గుడ్ రిక్వైర్మెంట్ ని మనం చెక్ చేయాలి అంటే కరెక్టా కాదా అనేది మనం డిఫైన్ చేయాలి అని అనుకున్నప్పుడు వీఆర్ పర్ఫార్మింగ్ దీస్ టైప్స్ ఆఫ్ చెకింగ్ ఆర్ వాలిడేషన్. ఇక్కడ చూడండి, ద సాఫ్ట్వేర్ అనలిస్ట్ మస్ట్ మేక్ షూర్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఎవరు మరి చెక్ చేసేది అంటే అనలిస్ట్స్ దే ఆర్ గ్యాదరింగ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ బై షుడ్ సాటిస్ఫై ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రిక్వైర్మెంట్స్. ఏంటిది మరి ఇవన్నిటిని సాటిస్ఫై అయితేనే ఆ ఏంటిది తీసుకున్న రిక్వైర్మెంట్స్ అనేది కరెక్ట్, ఓకే మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఏంది అది అనేది డెసిషన్ తీసుకుంటారు. ఎవరు మరి, అనలిస్ట్స్ తీసుకుంటారు. డ్యూరింగ్ దిస్ ఫేజ్ వాలిడేషన్ చెక్ ఇస్ పర్ఫార్మ్డ్. ఈ ఫేజ్ లో అంటే గుడ్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసే ఫేజ్ లో దే ఆర్ పర్ఫార్మింగ్ ద వాలిడేషన్ చెక్.
మరి ద వాలిడేషన్ చెక్ అంటే ఏంటంటే చెకింగ్ ఆఫ్ ద కస్టమర్ డిఫైన్ ద టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద రిక్వైర్ ఫర్ ద సిస్టమ్. కొత్త రిక్వైర్మెంట్స్ ని యూజర్ అనేవాడు ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, అంటే వాంటెడ్ అంటే ఈ సర్వీస్ కావాలి, ఇలా అయితే మనము గెయిన్ అవుతాము, బెనిఫిట్ అయింది కస్టమర్లకి అని ఎవరైనా సజెషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి ద అడిషనల్ ఫంక్షనాలిటీ విల్ బి యాడెడ్ టు దట్ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ వన్. ఇంతకు ముందు మనకు ఆన్లైన్ షాపింగ్ లేదు, ఆన్లైన్ పేమెంట్ లేదు, ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ జరిగింది. దేనికి జరుగుతుంది? మరి ఉన్న అకౌంట్ కే జరుగుతుందా వేరేదా? దట్ ఈస్ ద న్యూ డెవలప్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ సెక్టర్, దట్ ఈస్ ద న్యూ రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూజర్. మరి అలాంటివి మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు అవి మరి బెటర్ రిజల్ట్ ఇస్తాయా లేవా అనేది వ్యాలిడేట్ చేయాలి, చెక్ చేయాలి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ అడిషనల్లీ రిక్వైర్మెంట్ ఆర్ యాడెడ్ విత్ ద ఆల్రెడీ ఉన్నదానికి కొత్త రిక్వైర్మెంట్స్ యాడ్ చేసి బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి దే ఆర్ యూజింగ్ ద గుడ్ రిక్వైర్మెంట్, దే ఆర్ టేకింగ్ ద గుడ్ రిక్వైర్మెంట్. ద టైప్ ఆఫ్ చెక్స్ అంటే కరెక్టే అయితేనే దే ఆర్ కన్సిడర్, అదర్వైజ్ నాట్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ చెక్స్ అంటే ఏంటి అంటే కన్సిస్టెన్సీ అండ్ డిస్క్రిప్షన్స్ మీన్స్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఏంటి? ఆ రిక్వైర్మెంట్ పర్ఫామ్ చేయడం వల్ల ఎక్కువ బెటర్మెంట్ జరుగుద్ది, ఉన్నదానికంటే ఎక్కువ యూజర్స్ అవుతారు, ఎక్కువ బెనిఫిట్ జరుగుద్ది అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే గుడ్ రిక్వైర్మెంట్ గా నువ్వు దాన్ని డిఫైన్ చేసావు అంటే ఏదో ఒక బెనిఫిట్ అనేది మనం చూపించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ చెక్స్. నెక్స్ట్ కంప్లీట్నెస్. మొత్తం మనం తీసుకున్న మన ఒక రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేయాలి అంటే మరి దాన్ని చేసామా లేదా అనేది కూడా కంప్లీట్నెస్ చెక్. అంటే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లో, డాక్యుమెంటేషన్ అంటే వర్క్ డన్ జరిగే ప్రాసెస్ లో వీఆర్ చెకింగ్ ద కంప్లీట్నెస్. అంటే మనం అనుకున్న గోల్ ని రీచ్ అయ్యామా లేదా, ఆ రిక్వైర్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అనేది కంప్లీట్నెస్ చెక్. నెక్స్ట్ రియాలిటీ చెక్ అంటే యాక్చువల్ వర్క్, యాక్చువల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనము దానికి రిలేటెడ్ బడ్జెట్ ని డిఫైన్ చేసి దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్ లో చేంజెస్ చేసాము అంటే మరి కరెక్ట్ గా అది అంత బెనిఫిట్ ఇస్తుందా లేదా అనేది లైవ్ గా అంటే ఆన్లైన్ లో ఇక్కడ ఏంటిది మనం టెస్ట్ చేసి చూస్తుంటాం అనమాట. ఏంటిది? దట్ ఈస్ ద రియాలిటీ చెక్. నెక్స్ట్ వెరిఫియబిలిటీ మీన్స్ కంటిన్యూస్ గా దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఒక దాన్ని న్యూ దాన్ని యాడ్ చేసాము అంటే మరి ఇది ప్రాబ్లం లేకుండా, ఏంటిది ఎర్రర్స్ లేకుండా, ప్రాబ్లమ్స్ అక్కర్ కాకుండా అవుతుందా, కరెక్ట్ గా వర్క్ డన్ జరుగుతుందా లేదా అనేది ఇక్కడ ఏంటిది వెరిఫియబిలిటీ చెక్ అనేది పర్ఫామ్ అయింది. మరి ఇది అంతా దేనికోసం? ఈ చెకింగ్ అంతా దేనికోసం అంటే గుడ్ రిక్వైర్మెంట్. అంటే మనం ఒక రిక్వైర్మెంట్ ని డిఫైన్ చేసాము, దీన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాము అనేది మనం ఒక సాఫ్ట్వేర్ లో కనుక మనం డిఫైన్ చేస్తే దాన్ని ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద వాలిడేషన్ టెక్నిక్స్ ద్వారా ఇది గుడ్ రిక్వైర్మెంట్ అని దే ఆర్ గివింగ్ దట్ అండ్ దే ఆర్ టేకింగ్ ద గుడ్ రిక్వైర్మెంట్. దట్స్ వై ద ఇక్కడ ఏమడుగుతాడు క్వశ్చన్ అంటే కాన్సన్ట్రేట్ ఆన్ దట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రిక్వైర్మెంట్ అండ్ వాలిడేషన్ చెక్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ ద హియర్ లాస్ట్ టాపిక్. ఇక్కడ ఏంటిది అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రిక్వైర్మెంట్ వాలిడేషన్ టెక్నిక్. ఇక్కడ రిక్వైర్మెంట్ వాలిడేషన్ టెక్నిక్ ఇక్కడ ఏంటిది అంటే అక్కడనేమో గుడ్ రిక్వైర్మెంట్ వాలిడేషన్ టెక్నిక్, ఇక్కడ రిక్వైర్మెంట్ వాలిడేషన్ టెక్నిక్. నార్మల్ రిక్వైర్మెంట్ వాలిడేషన్ టెక్నిక్ కూడా పర్ఫామ్ అయింది. మరి నార్మల్ రిక్వైర్మెంట్స్ ని కనుక వాలిడేషన్ అంటే దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ వాలిడేషన్ టెక్నిక్స్. ఏంటివి? 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ లో మేజర్ గా ఏంటివి అంటే రివ్యూయింగ్ రిక్వైర్మెంట్స్ లోనే నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉన్నాయి. రివ్యూయింగ్ రిక్వైర్మెంట్స్ లో ఫస్ట్ వన్ ఏంటిది అంటే యూజర్ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ లో ABCD ఉన్నది. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ బిలో చూడండి ఇంకా ఏమున్నాయి 1, 2, 3 అనేది సబ్ పార్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది అంటే స్టేబుల్ రిక్వైర్మెంట్ అనేది నెక్స్ట్ వన్. ఇక్కడ నెక్స్ట్ volatile requirement and another one is the domain requirement. ఎంత 32 page. Okay, this is the explanation.
Okay, this is the answer. This is only for the requirement validation techniques. రిక్వైర్మెంట్ వాలిడేషన్ టెక్నిక్స్ లో ఇవి ఉన్నవి ఇంతవరకే ఆన్సర్. మరి ఏమేమి ఉన్నాయి అంటే రిక్వైర్మెంట్స్ వాలిడేషన్ లో ఏ రిక్వైర్మెంట్ ని మనం కన్సిడర్ చేయాలి అనే వేలో దే ఆర్ గివింగ్ ద అండ్ ది ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటిది అంటే రిక్వైర్మెంట్స్ ద specialist team are responsible for the reviewing the requirements and commenting them. కరెక్టా కాదా అనేది, రిక్వైర్మెంట్ అనేది కరెక్టా కాదా, అది నీడా లేదా అనేది డిఫైన్ చేయాలి. it will be the responsibility person will be assigned to the particular to getting the requirements. మరి దాని రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ ఏమేమై ఉండే అంటే యూజర్ రిక్వైర్మెంట్ అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. యూజర్ రిక్వైర్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద పర్సన్ రిక్వైర్మెంట్ ఆర్ యాక్చువల్ ఒరిజినల్ పర్సన్ వాళ్ళ నీడ్, అవసరాలు అనేవి యూజర్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఏంటిది, ఇట్ విల్ బి ద సర్వీసెస్ టు ద యూజర్. మరి ఆ రిక్వైర్మెంట్ ఏంటిది, ఇట్ విల్ బి ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు ద యూజర్ అండ్ బై ద సిస్టమ్ అండ్ ఫర్ డిఫైనింగ్ ద కన్స్ట్రైన్ అబౌట్ ద వర్కింగ్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఏంటి, యూజర్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేస్తుందా లేదా, సాఫ్ట్వేర్ డన్ అవుతుందా లేదా అనేది యూజర్ రిక్వైర్మెంట్ బేస్ చేస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి అంటే ఒరిజినల్ సాఫ్ట్వేర్ సిస్టంలో డిజైనింగ్ చేయడం, కోడ్ చేయడం. నెక్స్ట్ ఆ రిక్వైర్మెంట్ వల్ల బెనిఫిట్ ఉందా, వేరే వాటికి డ్యామేజ్ అవుతుందా, వర్క్ డన్ ఎలా జరుగుద్ది అనేది సిస్టమ్ రిక్వైర్మెంట్. ఇక్కడ చూడండి, ద ఆపరేషనల్ కన్సిస్ట్స్ ఆర్ డిఫైన్డ్ బై ది సిస్టమ్. మరి ఏంటివి, ద సర్వీసెస్ ఆర్ ద ఆపరేషనల్. ఏంటిది, ఆపరేషన్స్ అనేవి రిలేటెడ్ టు దట్ పర్టికులర్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. మరి ఆపరేషనల్ పర్ఫామ్ చేయడం వల్ల అంటే ఏంటి, సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇంకా ఏంటిది, దాంట్లో ఏమైనా డ్యామేజ్ జరిగేది ఉందా, లేకపోతే దాని వర్క్ డన్ స్లో అవుతుందా, దీన్ని న్యూ దాన్ని యాడ్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది. మరి ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ లో చూస్తే టైప్స్ ఏమున్నాయంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఫంక్షనల్ అంటే ఒరిజినల్ ఆపరేషన్స్ జరిగేదాన్ని ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటాము. నార్మల్ గా నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే రూల్స్ ఆర్ కన్స్ట్రైన్స్ ప్రొవైడెడ్ యాజ్ ద సర్వీసెస్. ఇక్కడ ఏంటి, ఆపరేషన్ జరగదు కాకుంటే గైడ్ లైన్స్ అనేది, రూల్స్ అనేది ప్రొవైడ్ చేసేదాన్ని నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంట. నెక్స్ట్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్. నాట్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే ద బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ ద సప్లైడ్ ఇన్ దట్ పర్టికులర్ కేస్. ఏంటిది, మన ఆపరేషన్ పర్ఫామ్ చేయ దాంట్లో ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్, యూజబిలిటీ రిక్వైర్మెంట్స్, ఎక్స్పెక్టెడ్ ఆర్ ప్రాబబుల్ రిక్వైర్మెంట్స్ అండ్ స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ఆ ప్రోడక్ట్ అనేవి ఉంటాయా, ఉండవా, ఎక్కువ స్టాక్ ఉందా లేదా అనే దాంట్లో కూడా దే ఆర్ సప్లైడ్ ఆర్ నాట్. అంటే వర్క్ డన్ జరుగుద్దా, బిహేవియర్ అంటే వర్క్ డన్ జరుగుద్దా లేదా అనేది ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ వన్ ఈస్ ద ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫెసిలిటీస్. ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఇంటర్ఆపరబిలిటీ ఆఫ్ కేపబిలిటీ ఆఫ్ ద సిస్టమ్. అంటే వర్క్ డన్ అది మనం ఇచ్చే న్యూ రిక్వైర్మెంట్ ని డిఫైన్ చేయడం వల్ల ఎక్స్టర్నల్ గా బయట నుంచి ఏమైనా దానికి ఎఫెక్ట్ జరుగుద్దా అనేది ఇక్కడ ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్. ఇక్కడ ద సిస్టమ్ ఆపరేషన్స్ కేపబిలిటీ విచ్ ఈస్ ద విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద ఈవెంట్ కామన్ యూజర్. అంటే ఇది అక్కడ లిమిటెడ్ యూజర్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటుందా, ఏంటిది నెంబర్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతారా అనేది ఎక్స్టర్నల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్స్. ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఈ న్యూ రిక్వైర్మెంట్ యూజర్ రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేయాలి అంటే మరి ఆర్గనైజేషన్ దే ఆర్ మెయింటైనింగ్ ద చేంజెస్ ఆర్ మేనేజింగ్ ద చేంజెస్ ఇన్ ద పర్టికులర్ ఆర్గనైజేషన్. మరి ఆర్గనైజేషన్ పరంగా కూడా ఏమైనా చేంజెస్ జరగాలన్నా, వాళ్ళు కూడా కొత్త డెసిషన్స్ తీసుకోవాలన్నా, న్యూ రిక్వైర్మెంట్స్ ని డెవలప్ చేయాలనేది నెక్స్ట్ ఇక్కడ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ నెక్స్ట్ ఏంటిది అంటే స్టేబుల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ చూడండి, ద రిక్వైర్మెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 డిఫరెంట్ టైప్స్. ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ లాగా డిఫైన్ చేశారు. ఇక్కడ ఏంటి, వాలటైల్ రిక్వైర్మెంట్స్, డొమైన్ రిక్వైర్మెంట్స్ అండ్ స్టేబుల్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ స్టేబుల్ అంటే ఏంటి, ఇది విల్ బి కాన్స్టాంట్ రిక్వైర్మెంట్స్, అంటే ఇట్ డస్ నాట్ చేంజ్. ఇక్కడ చూడండి, దే కాలేజ్ మే ఆల్వేస్ నీడ్ ద రిక్వైర్మెంట్స్ ఇన్వాల్వింగ్ ద ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, కోర్సెస్, లైబ్రరీ. ఇవన్నీ కూడా ఏముంటాయి, స్టేబుల్ గా కాన్స్టాంట్ గా ఉంటుంది. అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కంపల్సరీ అవి. ఇక్కడ స్టేబుల్ రిక్వైర్మెంట్ అంటే కంపల్సరీ ఏంటిది,
ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేసాము. కాలేజ్ అయితే డిఫాల్ట్ గా స్టూడెంట్ ఉండాలి, ఫ్యాకల్టీ ఉండాలి. ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఎంప్లాయీ ఉండాలి, మేనేజర్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ప్రొడక్ట్స్ ఉండాలి, సేల్స్ ఉండాలి. నెక్స్ట్ లేదంటే వర్క్ డన్ జరగాలి, సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి. దిస్ ద స్టేబుల్ రిక్వైర్మెంట్స్. అనదర్ వన్ ఇస్ ద వాలటైల్ రిక్వైర్మెంట్స్. ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ద గవర్నమెంట్ రిలీజెస్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీస్, దట్ ఈస్ ద వాలటైల్ రిక్వైర్మెంట్. వాలటైల్ రిక్వైర్మెంట్ అంటే అవసరాన్ని తగ్గట్టు డిఫైన్ చేయొచ్చు, అవసరాన్ని తగ్గట్టు ఏంటిది మోడిఫికేషన్ చేయొచ్చు. దోస్ ఆర్ ఆల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అండ్ ద వాలటైల్ రిక్వైర్మెంట్స్. అంటే సిచ్యువేషన్ ప్రకారం డిఫైన్ చేసే రిక్వైర్మెంట్స్ ని వాలటైల్. సమ్ టైమ్స్ ఆ పాలసీస్ ని చేంజ్ చేస్తారు, లేదంటే మొత్తం ఏంటిది క్యాన్సల్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇట్లా స్టేబుల్ రిక్వైర్మెంట్స్ ని ఇట్ డస్ నాట్ చేంజ్. ఏంటిది దాంట్లో ఉన్న అవసరాలను చేంజ్ చేసే అవకాశం ఉండదు. ఇక్కడ వాలటైల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎవ్రీ టైమ్ దే విల్ బి చేంజ్. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ ద డొమైన్ రిక్వైర్మెంట్స్. డొమైన్ రిక్వైర్మెంట్స్ లో ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఈ గవర్నెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద డెవలప్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ పాలసీస్. అంటే ఇది గవర్నమెంట్ డిఫైన్ చేసిన పాలసీస్ అనేవి ఎక్కడికి వస్తాయి, డొమైన్ రిక్వైర్మెంట్ కూడా ఎగ్జాంపుల్ గా వస్తాయి. ఇక్కడ ఏంటిది ఈ పాలసీస్ అనేవి ఎక్కడి వరకు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, సర్టన్ లిమిటేషన్, సర్టన్ ఏంటిది ఏదో ఒక కండిషన్, ఏదో ఒక రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ దే ఆర్ గివింగ్ ద giving the services to the requirement is nothing but the organization will be giving the services to the user యొక్క రిక్వైర్మెంట్ ని ప్రొడ్యూస్ నీడ్ ని అంటే సర్వీస్ ని ప్రొవైడ్ చేసేది మనం ఇక్కడ అంటాం. ఇప్పుడు ఇన్ని రకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ ఏంటిది అంటే ద రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్ టెక్నిక్. ఇక్కడ నువ్వు డిఫైన్ చేసిన రిక్వైర్మెంట్ అనేది కరెక్టా కాదా, దీనివల్ల యూజ్ ఉందా లేదా అనేది, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటిది ఆపరేషన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ఏ రిక్వైర్మెంట్ అయినా ఫస్ట్ అది కన్సిడరేషన్ కరెక్టా కాదా అని డిఫైన్ చేసిన తర్వాతనే దే ఆర్ గివింగ్ ద కన్ఫర్మేషన్. అదే ఏంటి యూజర్ రిక్వైర్మెంట్ అయినా, సిస్టమ్ రిక్వైర్మెంట్ అయినా, నెక్స్ట్ స్టేబుల్ రిక్వైర్మెంట్ అయినా, వ్యాలిడేషన్ రిక్వైర్మెంట్ అయినా, డొమైన్ రిక్వైర్మెంట్స్. అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ లో కూడా ఇది కరెక్ట్ అనిపిస్తేనే ఇట్ విల్ బి గివింగ్ ద ఆర్ కన్సిడరింగ్ ద రిక్వైర్మెంట్, అదర్వైజ్ నాట్. అంటే దాన్ని ఇక్కడ ఏమంటున్నాము వ్యాలిడేషన్ టెక్నిక్ అని అంటున్నాము. ఓకేనా, దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అండ్ ద రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్ టెక్నిక్. ఇంపార్టెంట్, ప్రీవియస్ పేపర్ లో వచ్చింది చూడండి. ఇంపార్టెంట్ అని పెట్టినవి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో వచ్చిన వాటిని కంపల్సరీ చదవాల్సిందే. వాటి రిలేటెడ్ హెడ్డింగ్స్ ని, వాటి రిలేటెడ్ ఏంటిది ఇన్ఫర్మేషన్ ని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా, ఓకే.